ఒకసారి ఒక గార్డెన్లో వంకాయ మొక్క, టమాటా మొక్క పక్కపక్కనే నాటబడ్డాయి. మొదటి దినాల్లో ఆ రెండు మొక్కలు మట్టితో ఆడుకుంటూ కొత్త చిగురును పెంచుకుంటూ గడిపేవి. ఒకరోజు వంకాయ మొక్క టమాటా మొక్కను ఇలా అడిగింది. అయ్యా టమాటా, నీవు చిన్న వేళ్లతో నీటిని ఎలా అందుకుంటున్నావు? అప్పుడు టమాటా మొక్క నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. అవి నాకు సరిపోతాయి వంకాయ. నీకు నా గురించి తెలిసే ఉంటుంది. నా చెట్టు పండ్లు చిన్నవే కాని చాలా అందంగా ఉంటాయి. నీ వేళ్ళు పెద్దవిగా ఉంటాయి కాబట్టి నీకు నీరు ఎక్కువ అవసరం ఉంటుంది. వంకాయ మొక్క హుందాగా తల ఊపింది. వంకాయ మొక్క మళ్ళీ ఇలా అంది. నిజమే, నా పండ్లు పెద్దవిగా పెరుగుతాయి, అందుకే నాకు ఎక్కువ శక్తి కావాలి అంది వంకాయ. కొన్ని రోజుల తర్వాత వర్షం కురిసింది. గాలివానతో వంకాయ మొక్క కొంచెం వంగిపోయింది. కానీ టమాటా మొక్క స్తంభంలాగా నిలిచిపోయింది. వంకాయ మొక్క ఏడుస్తూ ఆశ్చర్యంగా ఇలా అడిగింది. టమాటా, నీవు నేల మీద ఒత్తిడి లేకుండా ఎలా నిలిచిపోతున్నావు? ఆ టమాటా మొక్క ఇలా సమాధానం చెప్పింది. నా వేర్లు నన్ను బలంగా కట్టిపడేస్తాయి. అలాగే నేను ఎక్కువ పొడవు కంటే మట్టికి దగ్గరగా పెరుగుతాను. అందుకే గాలివానలో నాకేమీ ఇబ్బంది రాదు. వంకాయ మొక్క ఆలోచనలో పడింది. అప్పుడు గాని వంకాయ మొక్కకు అర్థమైంది. మనమందరం వేర్వేరు పరిమాణాలు, లక్షణాలతో ఉన్న మనకంటూ ప్రత్యేకత ఉంటుంది. నాలో ఉన్న బలాన్ని గుర్తించి ఎలా జీవించాలో నేర్పించావు. అలా అని వంకాయ మొక్క టమాటా మొక్కని పొగిడింది. ఇద్దరు ఒకరినొకరు సంతోషంగా చూసుకున్నారు. ఆ రోజు నుంచి వంకాయ మొక్క, టమాటా మొక్క ఒకరికి ఒకరు స్నేహపూర్వకంగా సహాయం చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని సంతోషంగా జీవించాయి. ఫ్రెండ్స్, ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా? ప్రతి మొక్కకి, మనిషికి, జీవికి, ప్రాణికి వారి వారి ప్రత్యేకతలు ఉంటాయి. మన బలాన్ని గుర్తించడం, ఒకరికి ఒకరు సహాయం చేయడం జీవితానికి నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.